ప్రభువ నీ సన్నిధి పూజలు చేయగనా పెన్నిధి చేరితి ప్రభువ నీ సన్నిధి పూజలు చేయగనా పెన్నిధి పాడి స్తుతింతును నీ దివ్యనామం పాడి స్తుతింతును నీ దివ్యనామం వరములు చింది ఈ దివ్య బలిలో వరములు చింది ఈ దివ్య బలిలో చేరితి ప్రభువ నీ సన్నిధి పూజలు చేయగనా పెన్నిధి చేరితి ప్రభువ నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎదలలో వెలుగులు నింపే జ్యోతివి నీవు వెలుగులు నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువ నీ సన్నిధి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ప్రేమతో ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పిఎల్ మరెడ్డి మరియు పెంటారెడ్డి సుందరమ్మ. పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎల్ మరెడ్డికి మరియు వీరి కుటుంబంలో దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పిఎల్ మరెడ్డి పెంటారెడ్డి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు కల్లూరి మరియ జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి, కల్లూరి లూర్ద్ మేరీకి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుమార్తెలకు అల్లులకు ఆయురారోగ్యములు, మనవళ్ళు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కల్లూరి లూర్ద్ మేరీ, వాయిలాడ మణిమాల, కిషోర్, నివేదిత, సుధీర్ జోజ్, పసుపులేటి మాధురి, జోజిబాబు, రోషిని, రక్షక్ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ సల్భిన్లా ఫ్రాన్సిస్ రెడ్డి ప్రకాశమ కుటుంబములో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, దీక్షిత రిషితులకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వల్లపునేని ఉదయ కిరణ్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, ఉద్యోగములో దేవుని కాపుదలను దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం ఆలేరు విచారణ మాదాను ఇన్నయ్య వెరోనికమ్మలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు.
ఒంగోలు విచారణ కె అరుణ కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, ఆటంకాలు తొలగించమని, తల్లికి ఆయురారోగ్యములు దయచేయమని, లూర్దు సాగరిక ప్రేమ సాగర్లకు ఉద్యోగం పెన్షన్ రావాలని, తండ్రి పొలం త్వరగా అమ్ముడుపోవాలని, మరణించిన చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ రాజన్న మణిమాల కుటుంబములో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజను సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ప్రార్థిస్తూ మన తలంపుల కొరకు వేడుకొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల తపస్సు కాలంలో మనం ప్రవేశించి 5 రోజులు అవుతుంది. ఇది మొదటి వారము. ఈ తపస్సు కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని ఈరోజు ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తెలియచేస్తున్నారు. 2 ముఖ్య విషయాలు. ఈ ఉపవాస దినాల్లో మీరు దీక్షలు తీసుకొని అనేక విధాలుగా ప్రభువుకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మనందరి యొక్క ఉద్దేశముగా ఉండాలి కూడా. అయితే 2 విషయాలు మన ముందు ప్రభు ఉంచుతూ ఉన్నారు. మొట్టమొదటిది, మనము కొన్నిటిని మానివేయాలి, వదులుకోవాలి, నిలిపివేయాలి. అలానే మరికొన్నిటిని మనము చెయ్యాలి. చేసి దేవుని యొక్క కృపకు పాత్రులం కావాలి. ఈ విధముగా ఏదైతే మనం చేయకూడదో వాటిని మానుకోవాలి. ఏదైతే చేస్తే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, బహుమానాన్ని పొందగలమో వాటిని చేస్తూ ఈ 40 దినాలని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మరింత ఫలవంతంగా ఈ శ్రమల కాలాన్ని మనం జీవించిన వారలం అవుతాం. మరి ఈ మేరకు మనము ఈ దివ్య బలి పూజలో ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అప్పుడే మనము ఈ దీక్షా కాలాన్ని, ఇంతగా ఎదురు చూసినటువంటి అనుకూల కాలాన్ని, అనుగ్రహ కాలాన్ని మనం ఫలభరితం చేసుకుంటాం. ఈ మేరకు ప్రభు మనందరినీ ఆశీర్వదించి నడిపించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తాం. ముందుగా ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. మా రక్షకుడవైన ఓ సర్వేశ్వరా, మాకు హృదయ పరివర్తనము దయచేయుము. దివ్యమైన నీ బాధలతో మా మనసులకు శిక్షణ నిమ్ము. తద్వారా మేము తపక్రియల యందు నిమగ్నమై సత్ఫలితములను పొందగలుగుదము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ పొరుగు వారిని న్యాయం ప్రకారము తీర్పు చెప్పుము. మొదటి పట్టణము లేవియాకాండము 19వ అధ్యాయము 1-2 వచనములు మరియు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇశ్రాయేలుకు ఈ రీతిగా చెప్పమనెను. మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై యుండుడు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు, నేను ప్రభుడను. మీ పొరుగువానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు. రాత్రి గడవక మునిపే మీరు కూలికి కుదుర్చుకొనిన వానిని కూలి చెల్లింపుడు. మూగవానిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువుకు భయపడుడు, నేను మీ ప్రభువును. మీరు తగువులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయము పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు. సంపన్నులకు భయపడకుడు. న్యాయం ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరుగు ఎడ వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు, నేను ప్రభువును. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు, నేను ప్రభువును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ మాటలు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనమును వసగును. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నవి. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నవి. నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడవైన ప్రభు, నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్ననబడియునుగాక. అందరూ ప్రభు ప్రభు మీ మాటలు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై ఉన్నవి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో నందరుగాక. మీ
ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి స్వార్త 25వ అధ్యాయము వచనములు 31 నుండి 48 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడు అగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచును. అట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు. ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఎలయనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము వసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశునై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి కొనియుండుట చూసి భోజనము పెట్టితిమి, దప్పిక కొనియుండుట చూసి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూసి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూసి వస్త్రములనిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూసి పరామర్శించితిమి, చెరసాల్లో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్క ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయనా నేను ఆకలి కొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొనియుంటిని, దాహము తీర్చలేదు, పరదేశునై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాల్లో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పిక కొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడు అయినుట, రోగి అయినుట, చెరసాల్లో ఉండుట మేము ఏనాడు చూసి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చెయ్యనప్పుడు నాకునూ చెయ్యలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధ వాక్యములు చదువుతూ ఉండగా నాకు చాలా సంవత్సరాల క్రితము ఒక వయస్సు మళ్ళిన గురువు గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ఏమిటనగా, ఫాదర్ గారు ఇలా అన్నారు: కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు. ఇప్పుడు మంచి చేయమని చెప్పటం కంటే
చెడు చేయకుండా ఉంటే చాలు అని చెప్పండి అనేవారు. ఎవరి నుండైనా మంచి చేస్తారని మనం ఆశించొద్దు. చెడు చేయకపోతే అంత మాత్రమైనా చాలు, అదే గొప్ప అని వారి మాటల్లో ఉన్నటువంటి అర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి యొక్క ప్రపంచంలో మనం ఉన్నప్పుడు యేసు మాటలు మనం కొద్దిసేపు ధ్యానించాలి. నిన్నటి రోజున మొదటి ఈ తపస్సు కాల ఆదివారాన్ని కొనియాడాం. నేను ఒక చర్చికి పూజకు వెళ్ళాను. పూజ అయిపోయిన తర్వాత అక్కడ కొంతమంది కలిసి తెలిసిన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఈ తపస్సు కాలంలో చాలా ఉత్సాహముగా గడపాలని వారి యొక్క ఆలోచనలను తెలియచేశారు. ఒకరు చెప్పారు, నేను ఈ 40 రోజులు కూడా మాంసం తినకుండా ఉండాలని అనుకున్నాను అని చెప్పారు. మరొకరు ఏమన్నారంటే, నేను ప్రతి శుక్రవారం ఒక్క ప్రొద్దు ఉండాలని అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇంకొకరు చెప్పారు, నేను ఈ 40 రోజులు కూడా సాయంకాలం ఏమీ తినకుండా ఉండాలని అనుకున్నాను అని చెప్పారు. ఈ రకంగా ఒక్కొక్కరు వారి యొక్క ప్లాన్లు, ఉద్దేశాలు, ఈ 40 రోజులు ఎలా గడపాలి అని చెప్పి, ఉపవాస దినాలని వాళ్ళు ఎలా గడపాలని చెప్పి ఆలోచించుకున్నట్లుగా వారి యొక్క ఆలోచనలు తెలియచేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ బాగున్నాయి. మాంసం తినకపోవటం, ఒక పూట అన్నం మానివేయటం, శుక్రవారాలన్నీ కూడా ఒక్క ప్రొద్దు ఉండటం, ఇటువంటి విధానాల్లో అనేక రకాలుగా మనకున్నటువంటి ఈ ఉపవాస ఆచారాలని మనం పాటించడానికి ఎంతో శ్రద్ధ చూపిస్తాం. కానీ దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో మనం తెలుసుకోకపోతే ఈ ఉపవాసాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అదేందో ఈరోజు మనకి దేవుడు 2 విషయాలు ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ఏమిటనగా, మొదటి పట్టణము మనం లేవియ గ్రంథము నుండి తీసుకున్నాం. ఆ లేవియ గ్రంథంలో 19వ అధ్యాయములో 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనము నిజముగా ఏది వదులుకోవాలి, ఏది మానివేయాలి, మాంసమా, ఒక పూట భోజనమా, ఒక్క ప్రొద్ద, దేన్ని మనం మానివేయాలి అనే అటువంటి విషయాన్ని మనకు తేట తెల్లముగా చెప్పారు. చాలా చక్కగా మీరు కూడా ఇంటి దగ్గర చదువుకోవాలి. ఆ యొక్క గ్రంథములో దేవుడు తన యొక్క ఆజ్ఞలకు అనుగుణముగా మనము పాటిస్తూ ఈ క్రింది విషయాల్ని వదిలివేస్తే అది గొప్ప ఉపవాసం. మోసము చేయకుండా ఉండాలి, అబద్ధములు ఆడకుండా ఉండాలి, అసత్య ప్రమాణము చేయకుండా ఉండాలి, పొరుగు వారిని వేధింపకుండా ఉండాలి. మరి ముఖ్యముగా మూగవాణ్ణి శపించకుండా, గ్రుడ్డివాని యొక్క దారికి అడ్డాలు పెట్టకుండా, ఇతరుల యొక్క సొమ్మును దోచుకోకుండా, దొంగతనము చేయకుండా, మనము కూలి చెల్లించడానికి వాయిదా వేయకుండా, ఇరుగు పొరుగు వారి మీద అనవసరమైనటువంటి చాడీలు చెప్పకుండా ఉండటం, వారికి వ్యతిరేకముగా మాట్లాడకుండా ఉండటం, నీ హృదయంలో పొరుగువాని మీద ఉన్న ద్వేషమును తొలగించుకోవటం, ఇవన్నీ చేస్తే చాలా వరకు మనము ఉపవాసం ఆచరించినట్లు. నువ్వు అన్నం మానేసినవా, అన్నం తినకుండా వదిలేసినవా అనేది రెండో విషయం. కానీ ముందు మనలో ఉన్నటువంటి చెడుని వదులుకునేటువంటిదే దేవుడు మన నుండి కోరుకునేది. ఉపవాసం చేయటం ద్వారా మనలో నిగ్రహ శక్తి పెరిగి ఆ చెడు నుండి మనం బయటపడేందుకు మనం సాగించేటువంటి ప్రయత్నము మనం చేయటము ఈ ఉపవాస దినాల్లో దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మనం మాట్లాడే చెడు మాట కానీ, మనం చేసే చెడు క్రియ కానీ, మనం చేసేటువంటి మోసం కానీ, మనం పలికే అబద్ధాలు కానీ,
మనం ఇది చేసేటువంటి కీడు కానీ, ఇతరులకు తలపెట్టేటువంటి చెడు కానీ, వారి పేరు చెడగొట్టే చాడీలు కానీ, ఏదైనా కూడా మనం వదులుకున్నామంటే అదే మంచి ఉపవాసం. ఈరోజు దేవుడు మనకు తేటతెల్లం చేశాడు. అలాంటి యొక్క జీవితాన్ని అలవరుచుకుంటాం మనందరికీ చాలా ముఖ్యమైనదని ఈ తపస్కాల ఆరంభ దినాల్లోనే దేవుడు మనకు స్పష్టం చేస్తున్నాడు. కనుక నువ్వు ఏ దీక్ష తీసుకున్నావో, ఏ ఉపవాసం చేస్తున్నావో వాటితో పాటు చెడుననేది నీ నుండి పారద్రోలు. చెడు నుండి దూరం కా, చెడునికి గుడ్ బై చెప్పు. అది మంచి ఉపవాస దినాల ప్రయత్నం. రెండవ విషయం మనం ఈరోజు చూస్తున్నాం. సువార్తలో ఒక దిక్కు వదిలేయమని చెప్తున్నాడు, చెడునంతా వదిలేవేయమన్నాడు. కానీ యేసు ప్రభు రెండవ దిక్కు మనము ఏమి మంచి పని చేయాలి. మనం అంటాం దేవుడే ప్రేమని. ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడని. మరి అటువంటి యొక్క ప్రేమ మన నుండి కనిపించినప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు. నువ్వు ఒక పూట అన్నం మానేసావనే దానికి సంతోషం కంటే నువ్వు ఆ ప్రేమను పంచినప్పుడు దేవుడు రెండంతలుగా సంతోషిస్తాడు నీ విషయంలో. ఈరోజు మనం విని ఉన్నాం కడ తీర్పున ఏమి జరగబోతుందని. మనమందరము చనిపోయి దేవుని సమక్షంలో నిలుచున్నప్పుడు ఆయన మనందరికీ రాజుగా మన ముందు నిలబడి ఎలాంటి తీర్పు చేయబోతూ ఉన్నాడో మనకు ముందుగానే ఆయన చెప్పి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఇది మన వంతు. దాన్ని మనసులో పెట్టుకొని మనము దాన్ని ఆచరణలో చేయటం అనేది మన వంతు. ఆయన చెప్పినటువంటి విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము అక్కరలో ఉన్నవాన్ని, పేద సాధల్లో ఉన్నవాన్ని, ఇబ్బందుల్లో ఉన్నవాన్ని, ఆకలితో అలమటించే వారిని, దరిద్రులను, వస్త్రహీనులను చేరదీసి ఆదరించి ఆదుకొని పరామర్శించినప్పుడు నీవు ఆ దేవుణ్ణి ప్రతిబింబిస్తూ ఉన్నావు. ఆయనకే నిజంగా నీవు సేవ చేస్తున్నావని ఆయన మాటల్లో తెలియచే. ఈ అల్పుల్లో, ఈ అత్యల్పుల్లో ఏ ఒక్కరికి మీరు చేసినా అది నాకు చేసినట్లే అని నేను భావించుకుంటున్నాను. అది నాకు చేసిందని దానికి తగిన బహుమానాన్ని, ఆ నిత్య జీవ కిరీటాన్ని మనకు అందిస్తానని ఆయన పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఏంటి ఈ యొక్క 40 దినాల యొక్క ప్రయత్నం చివరికి మనకు సహాయపడాలి అంటే, నువ్వు 40 రోజులు మాంసం తినకుండా ఏదైతే మిగిలిస్తావో, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఒక పూట అన్నం మానేసి ఏదైతే మిగిలిస్తావో, నువ్వు ప్రతి శుక్రవారం ఒక ప్రొద్దు ఉండి ఏదైతే మిగిలిస్తావో, కూడగొట్టుకుంటావో, దాన్ని నువ్వు ఏం చేయబోతుంటావు? నాకు కొన్ని పైసలు మిగిలినాయి అని చూసుకోబోతున్నావా? ఏం కొనుక్కోకుండా మిగిలించుకున్నాను అనుకుంటావా? లేకపోతే తినని రోజు వంట పని తగ్గిందని పని లేకుండా ఉండటానికి సంతోషపడుతున్నావా పని తగ్గిందని? అలా చేస్తే ఇది ఈ ఉపవాస దినాల ప్రయోజనం లేదండి. కానీ మనం ఏదైతే మిగిలించగలుగుతున్నామో దాన్ని ఆ పేదవానికి చేరవేస్తే అదే దేవుడు కోరుకునేది, సంతోషించేది. దానికి ఫలాన్ని దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు పొందగలుగుతావు. కనుక ఈ 40 దినాల్ని ఒక దిక్కు చెడు నుండి బయటపడుతూ, మరొక దిక్కు మంచి చేసి దేవునితో నీవు దగ్గరై ఆయన బహుమానాన్ని పొందగలిగితే చాలా గొప్ప విషయం. అప్పుడు ప్రతిఫలం నీవు పొందగలవు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు నన్ను అడగొచ్చు, ఉన్న వాళ్ళంటే ఇవ్వగలుగుతారు, లేని వాళ్ళు మేమేమి ఇవ్వగలుగుతాం? నేను ఒక్క పొద్దు తినకుండా ఉంటే ఏం మిగులుతాం? 10 రూపాయలు మిగులుతాయి. ఏందే నన్ను ఇచ్చేది అని మనం అనుకోవచ్చు. కానీ డబ్బు ఒక్కటే కాదండి సహాయం, వస్తువులు ఒక్కటే కాదు సహాయం మనం చేసేది. కానీ మనము మన యొక్క జీవితంలోనే ఆ ప్రేమని ప్రదర్శించవచ్చు.
అర్థం చేసుకునే మనసు కలిగి ఉండు. క్షమించే గుణాన్ని అలవరుచుకో. ఓదార్చే హృదయాన్ని కనబరచు. కన్నీరు తుడిచే చేతులు చాపు. ఆపదలో ప్రక్కన నిలిచే నీ కాళ్ళకి బలమి. ఈ విధముగా నీవెప్పుడైతే తోటివానికి దగ్గరగా ఉండి వారికి నువ్వు ఏదో ఒకటి చేయగలుగుతావో అప్పుడు నిజముగా ఆ ప్రభు యొక్క ప్రేమని పంచి ప్రభు యొక్క దీవెనకు కృపకు పాత్రులవుతాం. ఈ మేరకు యేసు ప్రభు మనందరినీ కూడా నడిపించాలని, ఈ 40 రోజులు మనము ఫలవంతంగా జీవించాలని ఆశపడుతూ ప్రార్థిస్తాం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, భక్తివంతమైన ఈ మా అర్పణలు మీకు ఆమోదయోగ్యమవునుగాక. నీ శక్తి మా జీవితంలో పవిత్రపరచునుగాక. మా దయామయుడవైన నీ ద్వారా మాకు పాపక్షమాపణ లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ యెడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యమును స్మరించుట వలన మాయందలి మీ కుమారుని రూపమును
నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకధలములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీదియ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ
మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమలో, తోటి వారి ప్రేమలో మనము ఈ 40 రోజులు మరింతగా ఎదిగేటట్లుగా మనల్ని దీవించి నడిపించమని పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవము చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడవాయికున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్.
స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింపా. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరను చేకరించండి. క్రీస్తుని ప్రక్కలోండి కార్పన్నీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమును స్వీకరించుట ద్వారా మా ఆత్మ శరీరములకు శక్తివంతమైన నీ సహాయము లభించునుగాక. ఈ విధముగా మేము నీ నుండి ఆధ్యాత్మిక శారీరక భద్రతను పొందుదుముగాక. ఆ పిమ్మట స్వర్గము నుండి లభించు స్వస్థత వలన సంపూర్ణ ఆనందమునకు పాత్రులమవుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరం నుంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. ఓ ప్రభువా, మహిమాన్వితమైన నీ తేజస్సుతో నీ ప్రజల మనసులకు జ్ఞానోదయమును దయచేయుము. తద్వారా వారు తమ విద్యుక్త ధర్మములను గుర్తించి సత్కార్యములను చేయుటకు మాత్రమే బలమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో
దారలుగా ప్రవహించుచున్నవి, ఆత్మల నింపుచున్నది, సజీవ జలానిది. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ